రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల శుభాలు తెలియజేస్తూ దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన రాత్రి అంతా దేవుడు మనందరినీ కాచి కాపాడి సజ్జులుగా ఉంచి ఈ ఉదయకాలం ఆయన సన్నిధిలో గడుపుటకు దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తూ చేరువచ్చిన మీ అందరినీ దేవుడు దీవించి ఆశించును గాక. ఈరోజు మన అనుదిన ధ్యానముగా, ఈరోజు మన ధ్యానాంశంగా ఆత్మను ఉత్తేజపరచుట. ఆత్మను అంటే మనలో ఉండే ఆత్మను ఉత్తేజపరచటం అంటాడు ఇక్కడ. క్విక్కనింగ్ స్పిరిట్ ఇంగ్లీష్లో చూస్తే ఆత్మను ఉత్తేజపరచుట. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. ఆత్మను ఆర్పకుడి. ఎప్పుడు ఆత్మ వస్తుందంటే మనం రక్షణ పొందినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువులో మనం రక్షణ పొంది ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనలో నివసిస్తాడు. ఆయన ఆత్మగా మనలో నివసిస్తాడు. మరి ఆయన నివసించేటప్పుడు ఆ ఆత్మను ఆర్పివేస్తుంటాం ఒక్కోసారి. అంటే ఎందువల్ల? మళ్ళీ పాపపు తలంపులో, చెడ్డ తలంపులో, తర్వాత బైబిల్ చదువుకోక, ప్రార్థన లేకుండా ఇవన్నీ ఉంటే ఆత్మను ఆర్పేసే వారంగా మనం ఉంటాం. కనుక ఇక్కడ పరిశుద్ధాత్మ మన జీవితాల్లో దేవుని ఉనికిని మరియు శక్తిని మన నడిపిస్తూ ఉంటుంది. దేవుని ఉనికి ఉంటుంది మనలో, దేవుని యొక్క శక్తితో మనల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. కనుక దాన్ని అందుకని పరిశుద్ధాత్మ శక్తి అంటాం. కనుక అటువంటి శక్తి మనల్ని ఏం చేస్తుందంటే రూపాంతరం చేయటం చేస్తుంది. అంటే మనము మామూలుగా దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, రక్షణ పొందినప్పుడు ఒక విధంగా ఉంటాం. రక్షణ పొంది ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఆత్మచేత నింపబడినప్పుడు మరి ఒక రకంగా మనం రూపాంతరం చెందుతాం. ఎప్పుడు రూపాంతరం చెందినా సీతకోచిలకే. గొంగళి పురుగుగా ఉన్నప్పుడు అసహ్యంగా ఉంటుంది. ఆ సీతకోచిలుక మళ్ళీ దశలు మార్చుకుంటూ గొంగళి పురుగు నుంచి సీతాకోచిలుక మారినసరికి అందంగా కనపడుద్ది. కనుక పాపపు జీవితంలో ఉంటే మనం ఆ రీతి గొంగళి పురుగులాగా ఉంటాం, అసహ్యంగా ఉంటాం. సీతాకోచిలుకలాగా అంటే రూపాంతరం పొందినప్పుడు క్రీస్తు బిడ్డలుగా మనం జీవిస్తూ ఉంటాం. కనుక మన జీవితాల్లో ఎప్పుడైతే ఆత్మజ్వాల మనలో ఉండే ఆత్మజ్వాల ప్రకాశవంతముగా మండించబడటానికి మనం పరిశీలించాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనలో అవిధేయత, నిర్లక్ష్యము, దాన్ని ఉదాసీనత ద్వారా మనం ఆత్మ యొక్క పనిని అడ్డుకుంటాం. మనం ఒక్కసారి నిర్లక్ష్యం చేస్తాం. చేయాల్సిన పని కూడా దేవుని పని చేయకుండా నిర్లక్ష్యం చేస్తాం. అంతేకాకుండా ఇంకా ఏం చేస్తాం? అవిధేయత చూపిస్తాం. దేవుని మాటకు లోబడకుండా అవిధేయత చూపించటం, ఇవి దేవుని యొక్క ఆత్మను అడ్డగించుకోవటం. మనలో ఆత్మ నడిపింపు లేకుండా మనం అడ్డగిస్తూ ఉంటామని మనం తెలుసుకోవాలి. కనుక మన జీవితాల్లో ఆత్మజ్వాలను మండించడానికి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిది, పరిశుద్ధాత్మను ఆర్పలేము. పరిశుద్ధాత్మను ఆర్పలేము. కనుక ఎందుకు అంటే ద హోలీ స్పిరిట్ కెనాట్ బి క్వెంచ్డ్ అంటాడు. అంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్న తర్వాత దాన్ని ఆర్పలేము. అంటే కొన్నిసార్లు మనం ఆర్పేస్తూనే ఉంటాం. అందుకే తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 19 అన్నాడు, ఆత్మను ఆర్పకుడి అంటాడు. ఆత్మను ఆర్పకుడి. ఎందుకు ఆర్పకూడదు? ఆత్మ వెలిగిస్తా జ్వాలలు వస్తుండ. అంటే మనం బాగా క్రైస్తవులుగా, క్రీస్తు అనుచరులుగా, ఆయన మనం అనుసరించే వారిగా ఉన్నామంటే మనం చేసే పని ఏంటి? ఆత్మని వెలిగిస్తూనే ఉంటాం, మండిస్తూనే ఉంటాం. ఆ రీతిగా మనం జీవించాలా. కనుకనే పరిశుద్ధాత్మ మనలో ఉన్న దేవుని అగ్ని అది. ఆ దేవుని అగ్ని మనం చూస్తే మనకి ఏం జ్ఞాపకం వస్తుందంటే, మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూస్తే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. 29వ వచనంలో, ప్రీతికరమైన సేవ చేయదము, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అంటే దహిస్తూనే ఉంటాడు ఆయన. అంటే దేవుని అగ్ని పరిశుద్ధాత్మ. కనుక దహించు అగ్నిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. కనుకనే మనలో చూసినప్పుడు మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలా, నేను ఆత్మను ఆర్పేస్తున్నానా
లేదా మన జీవితంలో ఆయన సాన్నిధ్య జ్వాలను రగిలిస్తున్నానా? దేవుడు మనలో ఉన్నప్పుడు ఆయన మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు ఆయన. మనం ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా దేవుడు మన హృదయంలో ఆత్మలో ఉండి మాట్లాడతాడు. నా కుమార్తె, నా కుమారుడా, ఇది చేయొద్దు, ఇటు వెళ్ళవద్దు, ఇది మంచిది కాదు అని చెప్పాడు అనుకో, మనం వినాల. వినలేదనుకో అవిధేయత చూపిస్తాం, వినలేదనుకో నిర్లక్ష్యం చేస్తాం దేవుని మాటలు. ఈ రెండు ఉంటే ఆత్మ ఆరిపోతుంది. కనుకనే ఆత్మను ఆర్పకుడి అనే మాట మనం చూస్తున్నాం. కనుక మనము ఏం చేయాలంటే ఈ ఆజ్ఞ మన సంబంధాన్ని దేవునితో పెంపొందించుకోవాలి. ఎప్పుడు సంబంధం పెంచుకుంటుందంటే ప్రార్థన ద్వారా, వాక్యం చదువుకోవటం ద్వారా అని తెలుసుకోవాలి. రెండవదిగా చూస్తే అవిధేయత ఆత్మను చల్లార్చుతుంది. అవిధేయత అంటే లోబడని మనస్సు. ఈ అవిధేయత ఆత్మను చల్లారుస్తుందంటే ఇక్కడ మనం చూస్తే డిస్ఒబీడియన్స్ క్వెంచెస్ ద స్పిరిట్ అంటాడు. అంటే అవిధేయత ఏంటి? అవిధేయత చేయొద్దన్న పని చేయటమే. లేదా ఈ పని నువ్వు చెయ్యి అన్నావనుకో, ఆ పని చేయకుండా ఉంటావు అంతే. కనుక దేవుడు ఆదాముకి అవ్వలకి చెప్పాడు, ఆదాముకే చెప్పాడు, ఆదాము ఆ చెట్టు ఫలాలు మీరు తినొద్దు, తిన్న దినమున మీరు నిశ్చయంగా చచ్చిపోతారు, మరణిస్తారు. అంటే ఆదాము శారాగా అవ్వకు చెప్పుకుంటాడు. అవ్వ ఏం చేసింది? ఒకవేళ చెప్పినా సాతాను మాట విని అవిధేయత వల్ల ఆ బత్తి పండు తిని తన భర్తకి ఇచ్చి పాపం అనేది అక్కడి నుంచి వచ్చింది. అవిధేయత మనం ఏం చేస్తుందంటే పాపానికి నడిపిస్తుంది, పాపానికి దగ్గరగా. ఈ ఆత్మ చెప్పే మాట వినకుండా, లోపడకుండా దాన్ని నిర్లక్ష్యం చేసి అవిధేయత ఆత్మను చల్లార్చేటట్టుగా మనం చేసుకుంటా ఉంటాం. ఒక్కోసారి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తే 4వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 30వ వచనంలో, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. 175వ పేజీ, కొత్త నిబంధన 175వ పేజీలో 30వ వచనం ఉంది. దేవుని పరిశుద్ధాత్మను ఎందుకు దుఃఖపరుస్తాడు? ఎందుకు దుఃఖపరుస్తా? ఆత్మనేమో ఆరిపేస్తున్నాం. దేనివల్ల? అవిధేయత వల్ల. దేవుని మాట, ఆత్మ చెప్పే వినకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటే పరిశుద్ధాత్మనే దుఃఖపరుస్తా. అందుకే పౌలు గారు అంటున్నారు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, ఆత్మను ఆర్పకుడి అన్నాడు. ఇక్కడేమో పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. అంటే ఎంత దుఃఖము దేవునికి తెలుసా? మనకు తెలియదు. కానీ మనం ఒక్కొక్క తప్పు చేసేటప్పుడు దేవుని నుంచి పక్కకు వెళ్ళిపోతూ ఉంటే, మనం రోజు చేసే పని ఆ రోజు మనం చేయకుండా ఉంటే పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. అంటే ఈరోజు నేను వచ్చాను, దేవుని మాటలు విన్నాను, ఈరోజు వాక్యం చదువుకున్నా, ఈరోజు ప్రార్థన చేసుకున్నా అనుకుని ఉంటావు. ఆ రోజు ఎప్పుడైతే నువ్వు చేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తావో, దాని మీద విధేయత లేకుండా అవిధేయత నువ్వు ఉంటావో, అప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. ఎందుకు నా బిడ్డలు చేసుకోలేదు? అటువంటిది మనం తెలుసుకొని ప్రతి దినము మనం ఆ రీతిగా మరి దేవుని ఆత్మను మండించే వారంగా, వెలిగించే వారంగా మనం ఉండాలి ప్రియులారా. కనుక ఇక్కడ అంటాడు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎప్పుడంటే ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుకోవో, ప్రార్థన ఉండదో, పాపంలో ఉంటావు. ఆ నిరంతర పాపం మరియు అవిధేయత పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుంది. అంటే మనం చేసే పాపం, లేకపోతే మనం ఉండేటువంటి అవిధేయత స్వభావం, దేవుని మాటకు లోపడకుండా, ఈ రెండు ఏం చేస్తాయంటే దేవుని ఆత్మకు దుఃఖాన్ని కలిగిస్తాయి. కనుక పాపం వచ్చింది మనలో కంటే మనకు వస్తుందంటే నీలో ఆత్మ ఆరిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వెలిగించట్లా, నువ్వు ఆత్మ ఆరిపోతుంది. అందరిలో ఉంటాడు. అందరిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని మండించాలి, వెలిగిస్తూ ఉండాలి. కనుకనే ప్రియమైన వాళ్ళరా, మన అవిధేయత నడవాలని ఎంచుకున్నప్పుడు మనలో ఆయన పరిశుద్ధాత్మ పనిని అడ్డుకుంటాం. విధేయత అయితే పరిశుద్ధాత్మ పని జరిగిస్తాం. ఎప్పుడైతే ఆయన మనలో ఒక పని చేయించాలా మన ద్వారా అనుకుంటే, మనం ఏం చేస్తామో అవిధేయత వల్ల, అంటే దేవునికి లోపడకుండా ఆ పరిశుద్ధాత్ముడు చేసే పనిని మనము ఆటంకపరుస్తాం, అడ్డుకుంటా ఉంటాం. ఇటువంటి ఎప్పుడు వస్తాయి అంటే అవిధేయత వల్ల ఆత్మను దుఃఖపరిచి, ఏ పాపమైనా మనలో ఉంటే మనం పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడి దేవుని వాక్యానికి విధేయతతో జీవించడానికి కృషి చేయాలి మనం. కనుక దేవుని ఆత్మను దుఃఖపరచకుండా ఉండాలి అంటే మనలో ఒకవేళ పాపం అనేది ఒకవేళ మనము
ఆ పాపానికి మనం ఇదవుతున్నాము అంటే, దగ్గర అవుతున్నాము అంటే దాన్ని తెలుసుకొని పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడి దేవుని వాక్యాన్ని విధేయత ఎప్పుడైతే మనం మళ్ళీ ధ్యానిస్తామో, ప్రార్థిస్తామో, అప్పుడు మళ్ళీ ఆత్మతో వెలిగించబడటానికి మనం ఉంటాం. మూడవదిగా చూస్తే ప్రార్థన లేకపోవడం వల్ల ఆత్మజ్వాల బలహీనపడుతుందంట. ఏం లేకపోతే? ప్రార్థన లేకపోతే. ఈ ప్రార్థన ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ప్రేయర్ వీక్నెస్ ద ఫ్లేమ్ ఆఫ్ ది స్పిరిట్ అంటాడు. అంటే ప్రార్థన జీవితం మనలో లేకపోతే, ఏదో ఒకరోజు చేసుకొని ఒకరోజు అప్పుడప్పుడు చేసుకుంటా ఉంటే, మనం ఒక బుడ్డిలో అంతకుముందు అంతా మనకేముండేవి? లాంతర్లు ఉండేవి, దీపాలు ఉండేవి. ఆ దీపాల్లో నూనె తక్కువైతే ఆ ఒత్తికి ఏమవుద్ది? కొంచెం 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 వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఒత్తి ఏమో ఆరిపోద్ది, నల్లగా అయిపోద్ది. అదే నూనె ఉంటే ఎలా వెలుగుద్ది? అలాగే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అంటే ఆ వెలుగు ఆ రీతిగా వస్తుంటే మనము ప్రార్థన అనేటువంటి నూనె మనలో ఉండాలి. ఆ ప్రార్థన మనం చేయకపోతే, ఆ ప్రార్థన లేకపోతే మనలో ఆత్మజ్వాల బలహీనపడిపోద్ది. ఈ బలహీనపడిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకి దేవునితో నిరంతరం సహవాసం చేయడం ద్వారా ఆత్మజ్వాలను సజీవంగా ఉంచుకుంటాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవునితోటి ఎప్పుడు ఒక సంబంధం మనం ఏర్పాటు చేసుకున్నాం అనుకో, ఆయన నా దేవుడు, నా రక్షకుడు, నన్ను కాపాడేవాడు ఆయనే, కనుక ఆయనలో నేను ఎదుగుతూ ఉండి ఆయన సహవాసంలో నేను ఉన్నాను అంటే ఆత్మ మరలా వెలిగించబడతా ఉంటుంది. కనుక ఎప్పుడు అంటే ఆత్మజాలను సజీవంగా ఉంచుతూ ప్రార్థన జీవన శైలిని పెంపొందించుకోవాలి. అంటే ప్రార్థన అనే దాన్ని ఉదయం లేచిన తర్వాత ప్రార్థన చేసుకోవటం, బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేసే ముందు ప్రార్థన చేసుకోవటం, తర్వాత మధ్యాహ్నం భోజనానికి ముందు, తర్వాత మరి ఎప్పుడైనా బిడ్డల కోసం ఇంట్లో ఎప్పుడైనా కానీ నీకు ఏ సమయమైనా చూసుకొని ఆ ప్రార్థన జీవన శైలిని మనం మార్చుకోవాలి. ఎంతగా మనం మార్చుకుంటామో అంతగా ఆత్మ మండుతూ ఉంటుంది, వెలుగుతూ ఉంటుంది. కనుకనే ప్రార్థన లేకపోవడం ఆత్మజ్వాలను బలహీనపరుస్తుంది. కనుక ప్రార్థన ముఖ్యమని మనం తెలుసుకోవాలి. నాలుగవదిగా చూస్తే దేవుని వాక్యం మన ఆత్మను చురుకుగా ఉంచుతుంది, యాక్టివ్గా ఉంచుతుంది. ఎందుకంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ కీప్స్ ద స్పిరిట్ యాక్టివ్ ఇన్ అస్. అంటే మనలో చురుకుదనం రావాలి అంటే మనం ఒక మాట దేవుడు ఇచ్చేయి అన్నాడు అనుకో, వెంటనే చేసేస్తాం. నువ్వు పాడు పాట అన్నావంటే పాట పాడతావు, బైబిల్ చదవంటే చదువుతావు. ఎందుకు? ఆత్మ మనకు ఆ చురుకుదనాన్ని ఇస్తుంది, యాక్టివ్ని ఇస్తుంది. నేను చదవను, నేను బైబిల్ చదవను, నేను పాట పాడను, నేను ఏం చేయను అంటే మనలో ఆత్మ ఆరిపోతుందని తెలుసుకోవాలి, బలహీనపడుతుందని తెలుసుకోవాలి. కనుక చురుకుదనం రావాలి అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 33వ వచనం ఒకసారి మనం చూస్తే 6వ అధ్యాయము 33వ వచనంలో మన మాట ఉంది చూడండి. ఇక్కడ పరలోకం నుండి అమ్మ 6:33 అమ్మ 33 పరలోకము నుండి దిగివచ్చు, లోకమునకు జీవమునిచ్చు దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని చేసుకోండి. అంటే ఇక్కడ మనము ఇక్కడ ఒక మాట ఏంటంటే 63 యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చూడండి. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. మనల్ని ఎవరు జీవింపజేస్తుందంటే ఆత్మే. ఈ శరీరం మామూలుగా అంతే, ఊరకట్లు ఉంది అంతే. ఈ ఆత్మ మనలో ఉంది. మనం మరణించినప్పుడు ఏం చేస్తాం? శరీరాన్ని మాత్రమే భూస్థాపన చేస్తాం. ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్ది? దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోద్ది. కనుక ఆత్మయే మన జీవింపజేస్తుంది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. శరీరం పని ఏంటంటే పాపపు తలంపులు, కోరికలు ఇవన్నీ వస్తాయి. ఆత్మ ఏం చేస్తుందంటే మనం నశించిపోకుండా జీవింపజేస్తుంది అని తెలుసుకోవాలి. కనుక మనలో జీవం ఉంది అంటే ఆత్మే. కనుక ఇక్కడ అంటాడు, ఇక్కడ ఎప్పుడైతే ఆత్మయే జీవింప చేస్తున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు
జీవమునై ఉన్నవి. అంటే యేసే చెప్పే మాటల్లో ఏముంది? ఆత్మ ఉంది, జీవం ఉంది. కనుక దేవుని యొక్క మాటల్లో ఉన్న ఆత్మను, జీవాన్ని మనం పొందుకోవాలి ప్రియులారా. అలా పొందుకున్నప్పుడే మనలోని ఆత్మ చురుకుగా ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. యాక్టివ్గా ఆ చురుకుదనం రావాలా. కనుకనే దేవుని వాక్యం మనలో ఆత్మను చురుకుగా ఉంచే ఇంధనం లాంటిది అనమాట. ఫ్యూయల్. మనము బండ్లు కానీ, లేకపోతే ఏదైనా మోటార్ సైకిల్ కావచ్చు, స్కూటర్ కావచ్చు, కారు కావచ్చు, ఏదైనా ఫ్లైట్ వరకు, విమానం వరకు అన్నీ చూస్తే అవన్నీ గాలి ఎగరాలంటే ఏం కావాలా? ఏముండాలి దానికి? గాలిలో ఎగరాలన్నా, భూమి మీద తిరగాలన్నా ఇంధనం ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఇంధనం లేకపోతే పనిచేయదు. ఎందుకు పనిచేయదు? శరీరం కూడా అంతే. ఊరక బాడీ ఉండి మొత్తం తయారు చేసి దాంట్లో పెట్రోల్ లేదంటే బండి పోద్దా? పెట్రోల్తో ఉంటేనే ఇంధనం ఏం చేస్తే ఆ కిక్కు కొట్టినప్పుడు, అది చేసినప్పుడు వెలిగించబడుతుంది లోపల. ఆ మంట వచ్చి దాంతో వెళ్ళిపోద్ది అంతే. మన జీవితాల్లో కూడా దేవుని వాక్యమే మనకి ఆత్మయు జీవమై ఉన్నది. కనుక ఈ ఆత్మని ఇంధనాన్ని మనం ఏం చేసుకుండాలా? యాక్టివ్గా మనం ఉండి తరచుగా ఏం చేయాలి? మనము ఆత్మను యాక్టివ్గా ఉంచుకోవాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. దేవుని వాక్యం ఉంచుకోవాలి. అందుకని ఇర్మియా భక్తుడు అంటాడు, ఇర్మియా ప్రవక్త ఒక మాట, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం అంటాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని అనే మాట ఉంటుంది. చూడండి 15వ అధ్యాయము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. దేవుని మాటలు ఏంటి? దేవుని మాటలు వాక్యం. ఆ వాక్యం దొరకగానే అంటే ఆయన భుజించేసాడు అంతే, తినేసాడు అంతే. మరి మనం ఎంత తిన్నాం? వాక్యాన్ని తింటున్నామా? తింటామంటే దాన్ని అంతా వంట పెట్టుకోవటం అంతే, చదవటమే. మన ఎగ్జామ్స్ పరీక్షలకు పిల్లల్ని సిద్ధపరుస్తున్నామంటే ఏం చేయాలా? ఇచ్చిన పోర్షన్ అంతా మొత్తం చదువుమని చెప్పాలి. చదువుకుంటే ఆ చదివిందంతా ఏమవుద్ది? పరీక్షల్లో ఆ జ్ఞానంలో వచ్చేస్తుంది అంతే. ఎప్పుడైతే ఆ మనసులో, మైండ్లో ఉంటుందో ఆ వాక్యం, ఎప్పుడైతే ఆ చదివిందంతా రాసేటప్పుడు గుర్తొస్తా ఉంటుంది ఒకదాన్ని. అలాగే మనం కూడా దేవుని వాక్యం మనలో ఉంటే ఒక ఇంధనంలాగా పనిచేస్తుంది. పాపం అనేది కూడా మన దగ్గరకు రాదు అంతే. కనుక పాపం అనేది రాదు. కనుక మా వాక్యాన్ని మనం భుజించాలి. ఎందుకంటే వాక్యము రెండంచులు గల సజీవమైన ఖడ్గం. అది మూలుగులనంతా విభజిస్తుందంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం అంటాడు, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. రెండంచుల ఖడ్గం. మనం అంటాం రెండంచుల ఖడ్గం ఏంటంటే ఈ వైపు 10 ఉంటుంది, ఆ వైపు 10 ఉంటుంది. చెప్పేవాళ్ళకి గుచ్చుకుంటుంది, వినేవాళ్ళకి అనమాట. ఇద్దరికి చెప్తున్న నాకు నేను తెలుసుకోవాలా, మీరు తెలుసుకోవాలా. ఈ రెండంచుల ఖడ్గము ఇద్దరికి సంబంధించిందే. నేను లేకుండా చేయకుండా మీరు చెయ్యండి అంటే కాదు. సజీవమైన రెండంచులు గల ఖడ్గము. ఈ ఖడ్గము దేవుని వాక్యం అని మనం తెలుసుకోవాలా. కానీ ఖడ్గాన్ని పట్టుకుంటే ఏమవుద్ది? అయిపోద్ది అంతే. అటువంటి సజీవమైన ఖడ్గము, దాన్ని మనం ఏం చేయాలంటే ఆ ఖడ్గాన్ని, ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలా. 119వ కీర్తనలో మనం కొన్ని మాటలు చూద్దాం. 119వ కీర్తనలో ఈ యొక్క వాక్యము గురించి, దేవుని వాక్యాన్ని గురించి ఒక 8 సార్లు ఆయన చూశాడు. 8 సార్లు దానిలో రాయబడింది. 119వ కీర్తన ఒకసారి మనం చూసినట్టయితే 119వ కీర్తన 15వ వచనం. నీ ఆజ్ఞను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను. కనుక మనం చూసినట్టయితే మనం ఎప్పుడైతే వాక్యం చదివిన దాన్ని ధ్యానించినప్పుడే ఆయన ఏమవుద్ది? నీ వాక్యము నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించంటే నీ త్రోవల వైపు నేను వెళ్తానయ్యా అని, నీ త్రోవలను నడుస్తానని అంటాడు. అక్కడ ఒక మాట ఉంది. 11వ వచనం చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో
నీ వాక్యము ఉంచుకొని ఉన్నా. కనుక మనం పాపం అనేది అవిధేయత వల్ల వస్తుంది. మనం నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు వస్తుంది. ఆత్మ దుఃఖపడుద్ది, ఆరిపేస్తుంటాం. ఎప్పుడైతే ఈ ఆత్మ దేవుని వాక్యంలో మనలో చురుకుగా ఉంచడానికి చూడాలి అంటే వాక్యాన్ని ఏం చేయాలా? మన హృదయంలో ఉంచుకోవాలా. ఆ పాపం అనేది కూడా మనకెప్పుడు మన హృదయంలోకి రాకుండా మనం ఆ పాపమని ఆ వాక్యం ఏం చేస్తుందంటే అడ్డుకుంటుంది, అంతే. రాలేదు ఇక. అందుకంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఎంతగా దేవుని మాటలు మనం చెప్పుకున్నా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 40 మంది ఆత్మపూర్ణులై పరిశుద్ధాత్మ పూర్ణులై రాశారు. మొత్తం దాదాపుగా 1500 కంటే ఎక్కువ భాషలో తర్జుమైంది బైబిల్ ఒక్కటే. 1500 కంటే ఎక్కువ భాషల్లోకి తర్జుమా చేయబడింది. అందరు చదువుతున్నారు, అన్ని భాషలో చదువుతున్నారు ప్రపంచంలో మొత్తం మీద. కనుక ఇటువంటి బైబిల్, ఆ వాక్యం, పరిశుద్ధ వాక్యము ఎలాంటిది? జీవము కలిగినది. అందుకంటాడు, నా మాటలు జీవమును ఆత్మనై ఉన్నవి. ఈ జీవం గల మాటలు మనం ఏం చేస్తాయంటే మన బ్రతికిస్తుంది. నీ వాక్యమే నాకు ఏం చేస్తా? నాకు జీవం ఇచ్చేది నీ వాక్యమేనయ్యా. కనుక మనకి ఎప్పుడైతే ఆ వాక్యం మనలో లేదో ఒక్కసారి మనలో నిర్జీవులుగా, జీవము లేని వారంగా తయారైపోతాం. ఎందుకంటే పాపం వచ్చేస్తుంది, పాపంలోనే ఉంటాం, పాపంలోనే నశించిపోతూ ఉంటాం. ఇక మనకు దేవుని యొక్క గురించి ఆలోచన ఉండదు, ఏముండదు. అందుకంటాడు కీర్తనకారుడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నానయ్యా. అప్పుడు ఈ ఆత్మ యాక్టివ్ అవుతా ఉంటుంది తరచుగా. అంతగా ఉత్తేజపరుస్తుందని మనం తెలుసుకోవాలి ప్రియులారా. కనుకనే ఒకసారి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులు కనిపించాడు. మొట్టమొదట మగ్దలేని మరియ కనిపించాడు. ఆ తర్వాత శిష్యులు కనిపించాడు. కనిపించి దాదాపుగా ఒక్కరోజే 500 మంది పైగా కనిపిస్తే, ఇద్దరు శిష్యులు అంటే మెయిన్ వాళ్ళు కాదు, తెలుసు వాళ్ళకి. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు యేసయ్య పునరుద్ధానం గురించి, ఇట్లంట అట్లా మాట్లాడుకుంటా ఉన్నారు. యేసయ్య వెంటనే వాళ్ళతో కలిసి వాళ్ళతో మాట్లాడుతూ వెళ్తా ఉన్నాడు. మాట్లాడుతూ వెళ్తుంటే వాళ్ళు అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకోకుండా తర్వాత పోతానే ఉన్నారు. ఎవరి గురించి మాట్లాడుకుంటే, నజరుడైన యేసు గురించి అయ్యా, ఆయన చనిపోయి 3వ నాడు తిరిగి లేచాడు, అందరు చెప్పుకుంటా ఉన్నారు. కానీ అవునో కాదో అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతుంటే, ఆ తర్వాత కొంత దూరం వెళ్ళేసరికి చీకటి పడింది. అయ్యా మా ఇంట్లో ఉండు అంటే వచ్చి, ఆహారానికి ఏముందంటే రొట్టె ఉందన్నారు. ఆ రొట్టె విరిచి ఆ చేతులు కృతజ్ఞతలు దేవుని చెల్లించి ఆ విరిచి వాళ్ళకి ఇచ్చేసరికి వాళ్ళ హృదయాలు తెరుచుకున్నాయి. లూకాసు వార్త 24వ అధ్యాయము 32వ వచనం చూస్తే, లూకాసు వార్త 24వ అధ్యాయము 32వ వచనంలో, యేసు ఆయన మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండలేదా? ఆయన మనకు బోధిస్తున్నాడే, ఆయన మనతో మాట్లాడుతున్నాడే, ఆ మాట్లాడేటప్పుడు మన హృదయము మండలేదా? మండింది, కానీ తెలుసుకోలే వాళ్ళు. దేవుని మాటలు మన హృదయాన్ని మండిస్తాయి, ఆరిపోయి కాదు, మండిస్తాయి. కనుక ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఏం చేయాలా? మనం ఉత్తేజపరచాలి, వెలిగించడానికి. ఆ జ్వాలలు రావాలి, మనలో రావాలి అంటే దేవుని వాక్యము, ప్రార్థన మనకు ముఖ్యం, దేవుని సహవాసం ముఖ్యం తెలుసుకోవాలి. 5వదిగా చూస్తే అక్కడ ఒక మాట ఉంది, ఇంకో మాట. యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఎవరు అంటే బాప్తిస్మిచ్చు యోహాను. ఈ బాప్తిస్మిచ్చు యోహాను యేసుక్రీస్తు ప్రభు వస్తుంటేనేమో 1వ అధ్యాయంలో అన్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంకి వచ్చేసరికి యోహాను వస్తున్నాడు. యోహాను చూశాడు యేసయ్య. ఇదిగో అని చూసి అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉండెను. ఎలా ఉండంట? మండుచు ప్రకాశిస్తున్నాడు. అంటే ఆత్మ ద్వారా మండుతూ ప్రకాశిస్తుంటే ఆ ప్రకాశంలో, వెలుగులో అనేకులు నడిపించబడుతున్నారంట. మనం కూడా మండుచు ప్రకాశించబడి వారిగా యోహాను వలె ఉండాలి. యేసయ్య చెప్పిన దీపమై ఉన్నాడు అన్నాడు. బర్నింగ్ అండ్ షైనింగ్ లైట్ అంటాడు. అంటే మంట మండాల. ఆ మంట మండితేనే వెలుగు వస్తుంది మనకి. మనం కట్టెలో ఏదో వేసి మనం మంట వేస్తే చీకట్లో కూడా ఏమవుతుంది? వెలుగుగా మారిపోదు.
అలాగే మన జీవితాల్లో ఆత్మచేత నింపబడిన మనము ఆత్మను ఎప్పుడు మండిస్తూనే ఉండాలి. ఆ మండించే ఆత్మ వెలుగయ్యి ఇతరులను కూడా యేసయ్య దగ్గరకు నడిపించేదానిగా ఉంటుంది. మనం షైనింగ్ అన్నమాట. కనుకనే ఐదవదిగా చూస్తే ఆత్మ ఫలాలను ఇస్తుంది, దాన్ని మనం విస్మరించలేము. దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ఫలాలను ఇస్తుంది, దాన్ని మనం మర్చిపోలేము. ఎందుకంటే ద స్పిరిట్ ప్రొడ్యూస్ ఫ్రూట్స్ అనమాట. అది ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు చూస్తే, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. మొత్తం 9. ఈ 9 ఒకటే ఫలం. ఆ ఫలములో ఉండే ఒక్కొక్క లక్షణం. అది ఆత్మీయంగా ఎవరైతే దేవునిలో ఎదుగుతూ నడుస్తూ ఉన్నారో వాళ్ళలో ఉండే ఫలం అది అన్నమాట, ఆత్మఫలం. ఈ ఆత్మను వెలిగిస్తూ ఉంటే, మండిస్తూ ఉంటే, వాక్యం చేత నింపబడుతూ ఉంటే, ప్రార్థన చేసుకుంటూ ఉంటే, దేవుని సహవాసంలో ఉంటే ఆత్మ ఫలాలు మనలో ఫలిస్తాయని తెలుసుకోవాలి. ఈ ఆత్మ ఫలం మనలో ఉంటుందని మనం తెలుసుకోవాలా. కనుకని మనం ఆయన పనిని సహకరించాలా. పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ఫలాలను ఉత్పత్తి చేస్తుంది కనుక మనము ఆయన నడిపింపును వ్యతిరేకించకుండా ఆధ్యాత్మిక వృద్ధిలోకి మనము వెళుతూ ఉండాలి. అంతే. దేవుని యొక్క మాట, ఆ స్వరము, ఆ ఆత్మ మనతో మాట్లాడేటప్పుడు చిన్న స్వరం మనకు వినపడుద్ది. నీ మనసే అదే ఆత్మ ఏం చేస్తుందంటే వద్దు ఇది చేయి అని అంటుంది అనుకో, మనం ఏం చేస్తాం? కాదు. పక్కన వస్తాడు సైతాన్, ఇటు నుంచి చెవులోకి వచ్చి వాడు ఏం చేస్తాడంటే అది చేస్తావా, చేసి అది చేస్తే చాలా మంచిది నీకు అని ఆ రకంగా చెప్తాడు. కనుక ఆత్మ దేవుడు నడిపించేటప్పుడు, ఆయన మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలా? దాన్ని ఆటంకపరచకుండా దాన్ని విని మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేసుకోవాలా? వృద్ధిలోకి తెచ్చుకోవాలా. అలా వృద్ధిలోకి వచ్చుకున్నప్పుడే ఆత్మ ఫలాన్ని మనం ఫలిస్తామని తెలుసుకోవాలా. కనుకనే మనలో ఆ దేవుని యొక్క ఫలాలను ఫలించుటకు అనుమతించాలా. ఆత్మ పనికి మనము లొంగిపోవాలా. దేవా, మీరేమైతే పరిశుద్ధాత్మ నాకు చెప్తావో నువ్వు చెప్పిన ప్రతి ఒక్కటి నేను చేస్తానయ్యా, నీకు లోబడి సంపూర్తిగా నీ చిత్తానుసారం నడుచుకుంటానని మనం మాట్లాడాలి. ఆరోదిగా చూస్తే సంఘములో సహవాసము ఆత్మను ఉజ్జీవింపజేస్తుంది. సంఘం, కొన్ని కుటుంబాలు కలిస్తే ఒక సంఘం ఏర్పడుతుంది. ఈ సంఘానికి వస్తే సంఘాల్లో ఏమవుద్దంటే చెప్పబడే వాక్యాలు వాటి ద్వారా ఆత్మ ఉత్తేజపరుస్తూ ఉంటుంది. మనకి గర్భంలో శిశువు ఉన్నప్పుడు చెప్తుంటే గర్భంలో ఉన్నప్పుడే మాట వింటూ ఉంటారు. మరి మరియమ్మ గర్భవతి అని తెలిసినప్పుడు అంటాడు, నీ యొక్క పితరులైనటువంటి నీ బంధువైన ఎలిజబెత్ కూడా ఆమెకి ఇది 6వ మాసం అంటే ఆమె నేరుగా కొండల అక్కడికి వెళ్ళి ఆమె దగ్గరికి పోయి మాట్లాడగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు యోహాను గంతులు వేశాడంట. ఎందుకు? ఆ మాటలు. కనుక దేవుని మాట ఎలాంటివంటే మనము గంతులు వేసేటట్టుగా ఉద్యమం వస్తుంది మళ్ళీ, అంతే సహవాసం అది. అందుకంటాడు యెహోవా యందు భయభక్తులు కలిగి కదా. ఆ భయభక్తులు కలిగినప్పుడు ఒక మాట నేను పోయినసారి కూడా చెప్పాను, అది గుర్తురాట్లేదు. మలాకీ గ్రంథము, యెహోవా యందు భయభక్తులు కలిగి, మలాకీ 3వ అధ్యాయము, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా దేవుడు ఆలకించెను. అంతేనా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం అంటే మనం దేని గురించి? దేవుని మాటలు. దేవుని మాటలు ఏముంది? ఆత్మ ఉంది, జీవం ఉంది. ఈ జీవము గల మాటలు మనల్ని ఉత్తేజపరుస్తాయి. అంటే మనల్ని ఇంకా వెలుగులోకి ఎక్కువ తీసటానికి, మండించడానికి మనకు పనిచేస్తుందని మనం తెలుసుకోవాలా. దాన్నే సంఘములో సహవాసము ఆత్మను ఉజ్జీవింపచేయడం. ఫెలోషిప్ విత్ ద చర్చ్, రివైవ్ ద స్పిరిట్ అంటాడు. అంటే ఉద్యమం వస్తుంది మనలో. ఆ ఉద్యమం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకా దేవుణ్ణి ఎక్కువ స్తుతిస్తూ ఉంటాం. ఆ స్తుతి, ఆ పాటలు, ఆ ప్రార్థన ఎట్లా ఉంటుందంటే ఆత్మచేత నింపబడినప్పుడు ఆ ఉద్యమంలో మనం పైకి తేలుతున్నట్టుగా అనిపిస్తుంది. అంతే మనకి. నిజంగా మనం కింద ఉన్నామా పైన ఉన్నామా కాదు, అంత ఆత్మ అంతగా మనల్ని ఉద్యమం మనలో వస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక
10వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే 10వ అధ్యాయము 25వ వచనంలో 24-25 కలిపి ఉన్నాయమ్మ. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయును. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింత. అంటే ఒకరినొకరికి ఏం చేయాలా? పురికొల్పాల. పురికొల్పడం అంటే రేపాల అంతే. అంటే దేవుని వాక్యం ఏం చేస్తా అంటే ఇంకొకటి మనం చెప్తా ఉంటే వాళ్ళ ఉద్యమం లేపుతా ఉంటుంది అంతే. లేపటం, పురుగొల్పటం. ఎందుకంటే సంఘముగా కూడుట మానొద్దు. మీరు సహవాసంలో ఉండండి. ఆ సహవాసంలో దేవుని మాటలు వింటా ఉంటే మన ఆత్మ ఉద్యమం కలుగుద్దని మనం తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళరా. కనుక చివరిగా మనం చూస్తే ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పెంపొందించుకుంటావో ఎక్కువ ఉన్నాయి, కానీ ఒక చివరిగా మనం చూస్తే పరిశుద్ధాత్మ అనుదినం పెంపొందించుకోవాలా. ఎలాగూ అంటే ద హోలీ స్పిరిట్ మస్ట్ బి కల్టివేటెడ్ డైలీ అంటాడు. ఎందుకు అంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూస్తే, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం కలిగిన నీవుని వలన నీ కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపచేయవలనని, ప్రజ్వలింపంటే వెలిగించబడాలని చేయని నీ జ్ఞాపకం చేస్తున్నాను అనే మాట మనం చూస్తే, ఇక్కడ నా చేతులు ఉంచడం ద్వారా అపోస్తలుడైన పౌలు తిమోతి మీద చేతులు ఉంచడం ద్వారా ఆ చేతి వేసినందువలన ఆత్మ ప్రజ్వలిస్తుందంట. కనుక ఆ ప్రజ్వలన చేయవలని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. కనుక ప్రియమైన వాళ్ళరా, నిప్పు అంటే అగ్ని మండుతూ ఉండటానికి కట్టెలు అవసరం కదా. ఒక నిప్పు వెలిగి పెట్టాలంటే కట్టెలు అవసరం. మనకు పాత నిబంధన గ్రంథములో లేవి కాండము 6వ అధ్యాయము 12-13 వచనాలు చూస్తే దానిలో ఒక మాట ఉంది. ఇది బల్ల మీద, దేని మీద అంటే దహన బలి అర్పించేటప్పుడు ఆల్టర్ మీద ఏమవుద్దంటే నిత్యము అగ్ని మండుచుండవలను అంటాడు. అహరోనికి చెప్పింది దేవుడు చెప్పాడు, అహరోనికి చెప్పు, యాజకుడు ప్రతి దినము ఉదయాన్నే ఆ దహన బలి ఆ ఆల్టర్ మీద ఆ దహన బలి ఎదురైన పశువును దీన్ని పెట్టిన తర్వాత కట్టెలు పేర్చి కట్టెలు పెట్టి ఉంచితే పైనుంచి ఆకాశం నుంచి దేవుడు అగ్నిగా దిగి వస్తాడు. ఆ దిగి వచ్చిన అగ్ని ఇక ఆరిపోకూడదు. ఉదయం నుంచి రాత్రి తెల్లవారు అదే పనిగా వెలుగుతూ ఉండాలంటే కట్టెలు వేస్తూనే ఉండాలి. మనం ఏం చేయాలా? ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన. ఈ కట్టెలు ప్రార్థన అన్నమాట. ఆ ప్రార్థన చేస్తూ ఉంటే అగ్ని నిరంతరం మండుతూ ఉంటుంది అంతే. కనుక అటువంటి మంట మనలో రావడానికి దేవుడు చూస్తాడు. అదే బలిపీఠ మీద అగ్ని నిత్యం మండుచుండాలంటాడు. కనుక ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రతిరోజు అగ్ని అనే జ్వాలను వెలిగించుకుంటూ ఉండాలా. కనుకనే ఎప్పుడైతే అవిధేయత, నిర్లక్ష్యము ఇవన్నీ ఉంటే మనలో ఆరిపోద్ది, మనలో వెలుగు ఉండదు, తగ్గిపోతూ ఉంటుంది. కనుక అవన్నీ లేకుండా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క నడిపింపుకు విధేయులుగా ఉండాలి. విధేయులమై ఆయన వాక్యములో మునిగిపోయి ప్రార్థన మరియు సహవాస జీవనాన్ని మనం కొనసాగించుకోవాలి. ప్రార్థన ఉండాలా, వాక్యం ఉండాలా, సహవాసం ఉండాలి. ఈ 3 ముఖ్యమైనవి ఉంటే ఆ తర్వాత మనం సహవాసంలోకి వచ్చామంటే, ఆలయంలోకి వచ్చామంటే పాటలు పాడతాం, స్తుతిస్తాం. ఆ స్తుతి ఆరాధన ఎందుకంటే దేవుడు దిగి వస్తాడు, పరిశుద్ధాత్మ, ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది. కనుక పాటలు పాడటంలో ఆత్మతో నింపబడతాం. వాక్యం చదవాలా, ప్రార్థన చేసుకోవాలా, సహవాసం అనేది మర్చిపోకూడదు. ఒకరినొకరు పురిగొల్పుకోవటానికి దేవుని మాటలు వచ్చి మాట్లాడుకుంటుంటా ఉంటే దేవుడు ఆలకించాడంట. ఆయన ఎందుకు ఆలకిస్తాడు? మనం వేరే మాటలు మాట్లాడి దేవుడు ఆలకిస్తున్నా వాటి గురించి చెప్పడం, ఇవైతే సంతోషంగా చెప్తాడు. ఆ వేరే మాటలు మాట్లాడుకుంటే ఆత్మ దుఃఖపడుద్ది, పాపలో ఉన్నట్టే మనం. కనుక మనం ఆత్మను ఆర్పకుండా ఆత్మ నిత్యము మండుతూ ఉండాలి అంటే నిత్యము మనం ప్రార్థన చేసుకోవాలా, వాక్యం చదవాలా, ధ్యానించాలా, సహవాసంలో ఉండాలా. ఈ 3 మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆత్మతో నింపి ఆత్మఫలాలని అనుగ్రహిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. నేనేం చెప్తున్న దేవుడు కనుక నాయన
మీ యందు విశ్వాసం ఉంచి నాయన మీ ప్రార్థన చేస్తుండగా మీ సన్నిధి, మీ గాయపడిన హస్తం వారి మీద ఉంచి మీరే వారిని స్వస్థపరచండి అయ్యా. ఇంకా ఎందరైతే ప్రభు అనారోగ్యంతో ఉన్నారో అట్టి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి ముఖ్యంగా సంతోదిని బట్టి ప్రార్థిస్తున్నాం. సంతోషం మధ్యవే గారిని బట్టి నీ దాసురాలు ప్రభా నైనా మీ సన్నిధిలో పాటలతో మేము స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభా మీ వాక్యము విని ఆ వాక్యాన్ని ఇతరులకు కూడా నాయన చెబుతూ అనేకులను పురిగొలుపుతూ ఆత్మలను ప్రభ నన్ను వెలిగిస్తూ ఉన్నది ప్రభా. అటువంటి మీ దాసురాలని మీ గాయపడిన ఉంచి స్వస్థపరిచినైనా సంపూర్ణ ఆరోగ్యంతో మరలానైనా మీ సహవాసంలో ఉండే భాగ్యం గ్రహించండి. అలాగే తండ్రినైనా బొంత మరియమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అక్క కూడా ప్రభా ప్రతి దినమునైనా మీ సన్నిధిలో, అదేవిధంగా ఆదివారం సాయంత్రం కూడా, ఉదయం సాయంత్రం కూడా మీ సన్నిధిలో గడుపుతూ ఉంది నాయన. అటువంటి మీ దాసురాలు ప్రభా అస్వస్థగా ఉండగా మీ గాయపడిన మీ దాసురాల మీద ఉంచి మీరే స్వస్థపరచండి నాయన. వారి యొక్క ఆత్మల ప్రభా నాయన మీ వాక్యము కొరకు తండ్రి నాయన వారు నాయన ఎంతో ఎదురు చూస్తూ ఉండగా నాయన మీరే వారిని వెలిగించండి ప్రభా. మీ ఆత్మతో నింపి నాయన మీ గాయపడిన వారి మీద ఉంచి సంపూర్ణ ఆరోగ్యంతో తిరగవారు నాయన మీ సన్నిధిలో ఉండే భాగ్యము అనుగ్రహించి మేమందరం ఈ సహవాసంలో ఒకరినొకరు పురికొల్పుకొని ప్రభా నాయన జీవించడానికి మాకు సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి నాయన వైద్యపోగు తండ్రి అంకమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ వదిన కూడా అస్వస్థగా ఉన్నది. ఆమె కూడా తండ్రి ప్రతి దినము ప్రభా ఆదివారం మీ సహవాసంలో ఉంటుంది నాయన. మీ దాసులను మీరే జ్ఞాపకం చేసుకోండి. మీ దాసులు హాస్పిటల్లో ఉంటుండగా నాయన డాక్టర్స్ కావాల్సిన జ్ఞానము, తెలివి, వివేచన అనుగ్రహించండి నాయన. సరైన డయాగ్నోస్ చేసి ప్రభా నాయన వారికి కావాల్సినటువంటి తండ్రి పరమ డాక్టర్ మీరు ప్రభా నాయన. మీరే మీ దాసురాలకు తండ్రి నాయన ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ తోడుగా ఉండి మంచి డయాగ్నోస్ అందించడంలో మీరే తోడుగా ఉండండి. మీరే నాయన మీ దాసురాల్ని మీ గాయపడిన హస్తం ద్వారా మీరే ముట్టి స్వస్థపరిచి మీ అద్భుత కార్యము జరిగించి నాయన క్షేమంగా నాయన తిరుగా మరలా ఈ సహవాసంలో నడిపించలేకుంటున్నాం. అలాగే తేళ్ల ఏషియా రాజును బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. బిడ్డ కూడా తండ్రి రిమ్స్ హాస్పిటల్లో నాయన ట్రీట్మెంట్ తీసుకొని ఉండగా నాయన డాక్టర్లకు కావాల్సిన జ్ఞానము, తెలివిని అనుగ్రహించండి నాయన. డాక్టర్ల కంటే పరమ డాక్టర్ మీరు నాయన కనుక మీ పరలోక డాక్టర్ మీరు ఉన్నారు నాయన. మీరు స్వస్థపరచు దేవుడు నాయన కనుక మీ బిడ్డన తండ్రి మీరే మీ గాయపు నష్టం ద్వారా ముట్టి నాయన ఈ నలుగురిని ప్రభు నాయన మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే వారిని స్వస్థపరిచి మీ సన్నిధిలో చేరి నాయన మరొకసారి తండ్రి మేమందరం సహవాసం చేసి బాగా నేర్చుకుంటూ గంగవరపు శ్యామ్ గారి భార్యను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ దాసాలు చోటిని ప్రభు నాయన మీరే జ్ఞాపకం చేసుకొని మీ దాసాలు మీరే స్వస్థపరచండి ప్రభా. ఆ కుటుంబం ఎంతగానో మీ సేవలో ఉంటున్నాయినా అనేకులను ప్రభనైనా అనేక ఆత్మను వెలిగిస్తూ ఉండగా తండ్రి గంగవరపు శ్యాము సహోదరుడు కుటుంబాన్ని వారి భార్యను ప్రభనైనా మీరే మీ గాయపు నష్టం ద్వారా ముట్టి స్వస్థపరిచి మీరే మహిం పొందమని యేసు చేరి వచ్చే బిడ్డలందరినీ దీవించమని నాయన దీని యొక్క తండ్రి లైవ్ చూస్తున్న బిడ్డలను కూడా ప్రభు ఎవరికైతే అనారోగ్యముగా అస్వస్థగా ఉన్నదో వారిని మీరే స్వస్థపరిచి మీరే మహిం పొందమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమును చేరి వచ్చే బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమెన్.